వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలు ఉద్యమం చేస్తా ఉన్నారు. ఈ స్టీల్ ప్లాంట్ లో మనం ఇక్కడ పోలీసు వారి గాజువాకలో పర్మిషన్ నిరాకరించారు కాబట్టి కొంతమంది మన ట్రెండ్ కొనసాగుతూ ఉంది. ఎవరు కూడా మమ్మల్ని ఎందుకు మీటింగ్ తీసుకొచ్చావు, మీటింగ్ పెట్టి కోటాలు మీటింగ్ తీసుకొచ్చావు మీరు అడగొద్దు. మన బాధ్యత. ఒక ఆప్తే మన ఉద్యమం కోసం కూడా సెలవు పెట్టకపోతే మాట్లాడే హక్కు మనకు లేదు. ఒక ఆప్తే కూడా ఉద్యమం కోసం కూర్చోకపోతే మనకు హక్కు లేదు. 1000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తీసేసిన మాట్లాడకపోతే ఉద్యమం కోసం మాట్లాడి డమ్మి కలపడితే ఉపయోగం ఏంటి? 6 మాసాలను సగం జీతం ఇచ్చినా సరే ఉద్యమంలో రాకపోతే డమ్మి కలపడితే ఉపయోగం ఏంటి? లాభోటుడికి షోకాజ్ నోటీసులు ఇచ్చి హెచ్ఆర్ఏ కోసం మాట్లాడుతూ ఉన్నాం. హెచ్ఆర్ఏ కోసం మాట్లాడకపోతే నిరాశల కోసం మాట్లాడాలా? ఎల్సీడీ బిల్లు కోసం మాట్లాడావు, మాట్లాడకపోతే నీ ఫ్యామిలీ విషయాలు మాట్లాడాలా? హెచ్ఆర్ఏ కోసం మాట్లాడకూడదు, ఎల్సీడీ కోసం మాట్లాడకూడదు, కాంట్రాక్ట్ కార్మికుల చేతపత్యాల కోసం తొలగింపు కోసం మాట్లాడకూడదు, పిఎల్ఎస్ కోసం మాట్లాడకూడదు. నువ్వు ఏది చేస్తే అదే రాజ్యం అని వెనక తొందరకి సిఐటి సిద్ధంగా లేదని చెప్పేసి నువ్వేం చేస్తావు తెలుసు. నువ్వే పేకలను తీయలేవు. ఓ షోకాజ్ నోటీస్ ఇచ్చేందుకు మాత్రం ఉద్యమాలు ఆపేద్దామని మనం తొక్కేద్దాం అనుకుంటే నిన్ను మరిన్ని సార్లు ప్రజలు తొక్కుతామని చెప్పేసి నువ్వు వరద తప్పని భయపడేది ఎవరు వెనక్కిరా. ఎందువల్ల? ఏం పాపం చేశామని? ఎవడన్నా మోసం చేశామా? స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్లు చేస్తా ఉన్నావా? ఎవడన్నా డబ్బులు తీసి ఉద్యోగాలు ఇప్పిస్తా ఉన్నావా? వీళ్ళలో ఒక అవినీతిని సిఐటి కార్యకర్తలు చూపించమనే సిఐటి సెంట్రల్ మూసుకున్నామా? నువ్వు మా మీద నువ్వు ఛార్జీలు ఇచ్చేది. అయినా కొద్దిమంది అఖిల పక్ష కార్మిక సంఘాల నాయకులు ఖండించారు, కొద్దిమంది ఆనందిస్తూ ఉన్నారు. ఆనందించే వాళ్ళు మా ఇద్దరికి ఒకటే. రేపు మీరు ఉంటారు. రోజు యాజమాన్యం దగ్గర మీ పొప్పలు కొంచెం హెచ్చరిస్తూ మిత్రులారా, 6 మాసాల నుంచి పనిచేస్తున్నా సరే సగం చేస్తున్నా డబ్బులు లేకనా దగ్గర డబ్బులు ఉన్నాయి. బీఆర్ఎస్ ఇచ్చి భయపెట్టి బయటికి పంపాలని ఉద్దేశం ఉన్నారు కాబట్టి తిప్పి కొడితే నెలలో 200,000 కోట్లు 3,000 కోట్లు ఉత్పత్తులు అమ్ముతా ఉంటే మొత్తం పెండింగ్ తరలితే 300 కోట్లు అవ్వదు. ఎందుకు ఇవ్వడం లేదండి? కావాలని ఇవ్వడం లేదు. డబ్బులు లేక కాదు. ఇంకా ముందుకెళ్ళి కాంట్రాక్ట్ కార్మికులు ఆర్డర్ పెండింగ్ ఉండేది, వాళ్ళు క్లీన్ చేశారు. పర్మనెంట్ ఉద్యోగాలు ఆపేది ఎందుకంటే బీఆర్ఎస్ బయటికి పంపించాలని ఉద్దేశంతో. ఇదో పెద్ద కుట్ర. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి 8 మాసాలు 10,000 కోట్లు టర్నోవర్ అయితే ఈ 4 మాసాలు 10,000 కోట్ల రూపాయలు టర్నోవర్ తీసుకుంది ఈ కార్మిక వర్గం కాదని చెప్పి గడుపుతా ఉన్నాం. ఎందువల్ల అంటే మొదట్లో నాన్ కాంపరేషన్ స్టార్ట్ చేశాం. 8 మాసాల పాటు టర్నోవర్ లేదు, రైల్వే రేకులు లేవు, పోల్ లేదు, కోక్ లేదు, 45 సీట్లు ఉంటాయి. కాబట్టి మనకి రా మెటీరియల్స్ లేకుండా బ్యాంకులు డబ్బులు ఇవ్వకుండా పద్మవ్యూహంలో మనం నిలికించి ఇబ్బంది పెట్టారు. కాబట్టి 8 మాసాల్లో 10,000 కోట్లు అయితే ఇప్పుడు 4 మాసాల్లోనే 10,000 కోట్ల రూపాయల ఉత్పత్తుల్ని జీతాలు తీసుకోకుండా అర్థాకలతో డ్యూటీలు చేస్తూ 500 రూపాయల పెట్రోల్కు లేకపోయినా సరే డ్యూటీకి వెళ్ళి తీసిన కార్మిక వర్గానికి జైలు పడాల్సిన బాధ్యత. అయితే ఈరోజు ధర్నా జరుగుతుంది. దేనికోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నా ఉద్దేశం ఏమిటి? 2021 జనవరి 27వ తారీఖున 100% అమ్ముతానని చెప్పేసి మోడీ గారి ప్రభుత్వం ప్రకటన చేసింది. ఆ ప్రకటన ఈ రోజుకి విత్డ్రా చేసుకోలేదు. దీంట్లో పరమార్థం ఏంటి అంటే ప్రైవేటీకరణ దృష్టిలో ఇంకా ఉన్నదా? చాలా మంది చెప్తా ఉన్నారు. మీరు డబ్బులు ఇచ్చారు కదా, ప్యాకేజ్ వచ్చింది కదా, ఇంకేముంది? అది లేదంటారు. ఆ మాట ఏదో ఎవరైతే కేబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫైర్స్ నిర్ణయం చేసిందో అక్కడి నుంచి ప్రకటన చేయమనండి, మీకు పాలాభిషేకం చేస్తామని చెప్పేసి అడుగుతా ఉన్నాం మిత్రులారా. రెండోది, ప్యాకేజ్ ఇచ్చారు. 11,440 కోట్లు ప్రకటించారు. దాంట్లో 500 కోట్లు, 1140 కోట్లు, 6,283 కోట్లు కలిపి 8,423 కోట్లు బ్యాంకులు ప్యాకేజ్ ఇచ్చారండి. స్టీల్ ప్లాంట్ కాదు ప్యాకేజ్ ఇచ్చింది, బ్యాంకులు ప్యాకేజ్ ఇచ్చారు. ఇచ్చిన డబ్బు బడ్జెట్ బ్యాంక్ కట్టేశారు. 1 రూపాయి కూడా కోలుకోలేదు, 1 రూపాయి కూడా ఆయన ఓర్కోలేదు, 1 రూపాయి కూడా తీసుకోలేదు, 1 రూపాయి కూడా పిఎఫ్ కట్టలేదు, 1 రూపాయి కూడా స్పేర్ పట్టుకోలేదు, 1 రూపాయి కూడా స్టీల్ ప్లాంట్ నడపడం కోసం ప్రయత్నం చేయలేదు. మరి ఏ విధంగా స్టీల్ ప్లాంట్ ముందు మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి ఈ సమావేశం ద్వారా, ఈ జనరల్ ద్వారా మేము డిమాండ్ చేసేది, విశాఖ ఉక్కుకి సొంత గనులు కేటాయించండి, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీసుకోండి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సేల్ లో కలపండి. ఈ ఏటికి కూడా రూపాయి ఖర్చు లేదు మీకు.
రాజకీయ నిర్ణయం మాత్రమే చేయాలి. రాజకీయ నిర్ణయం చేయడం ఖర్చు ఏముందండి? రాష్ట్రాలను విడ తీసేశారు. ఇదే పడింది. ఓ పబ్లిక్ సెక్టర్ ఇంకో పబ్లిక్ సెక్టర్ కొనకూడదు అన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రైల్వే ప్లాంట్, రాయబల్లి ప్లాంట్ ని రైల్వే డిపార్ట్మెంట్ కొనేసింది. ఎలా సాధ్యమైంది? కాబట్టి బ్యాంకులు మెరిటేసి మారేశారు. ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర బ్యాంకు అనేది చాలా పేరెంట్ కలది. ఆ ఆంధ్ర బ్యాంక్ ఈ రోజు లేకుండా సడమరుగా అయిపోయింది. యూనియన్ బ్యాంక్ లో కలిసిపోయింది. కాబట్టి మీరు అనుకుంటే ఏది ఆగదు. అధ్యక్ష పరిపాలన పోతా ఉన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక అంటా ఉన్నారు. అడితో పోతే మన ఏర్పాటు చాలా చిన్నది. కాబట్టి ఎవరు అనుకున్నా ఏమనుకున్నా సిఐటి కట్టుబడి ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తీసుకోవాలి, పేర్లో కలపాలి, కొంత వాళ్ళు కేటాయించాలి, కార్మికులు రిటైర్మెంట్ చేయకూడదు, జీతాలు అందరికి సకాలం ఇవ్వాలని చెప్పుకోవద్దు. అవి సాధ్యమయ్యే వరకు అవి పరిష్కారం అయ్యే వరకు ఉద్యమం కొనసాగుతుంది. ఆ విధంగా సిఐటి ముందు పెట్టి తెలియజేస్తూ మీ అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.